పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత మన అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీర్మానం చేసి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది కొత్త విషయం ఏం కాదు. మరి ఎస్సీ వర్గీకరణ అంశం అనేది 1994 ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నాయకత్వాన్ని ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం నుంచి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు తిరుగుతూ సైకిల్ యాత్రలు చేస్తూ అదేవిధంగా పాదయాత్రలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు 1996లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నారవారిపల్లె నుండి అసెంబ్లీ ముట్టడని తీర్మానం చేస్తూ మరి ఎన్నో రకరకాల ఉద్యమాల్ని మా మందకృష్ణ మాదిగ గారు నిర్వహించడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఆయన అర్థం చేసుకోవడం జరిగింది. ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలకి న్యాయం జరగాల, అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ రాజ్యాంగం ఫలాలు చిట్ట చివరి నుండి మొట్టమొదటి నుండి చిట్ట చివరి కులాల వారికి అందాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మందకృష్ణ మాదిగ గారు అంబేద్కర్ ఆశయం ఏదుందో ఆ కోరిక మేరకు చేయడం జరిగింది. అయితే ఈ అంశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మరి రామచంద్రరాజు కమిషన్ వేసి శూన్యంగా వడబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. 1996 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసి అది 2000 సంవత్సరంలో తీర్మానం చేసి వర్గీకరణ అంశం చేయడం జరిగింది. అప్పుడు తీర్మానం చేసే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 14 పార్టీలు ఎస్సీల వర్గీకరణ అంశము ఇది సభాపైన కార్యక్రమమే, ఇలా న్యాయమైన కోరికనే ఇలా అని చెప్పేసి ఆ రోజు 14 పార్టీలు తీర్మానం చేసి సంతకాలు పెట్టడం జరిగింది. అదే సంతకాలు పెట్టినటువంటి అంశాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు కమిషన్ని తీసుకొని మరి రాష్ట్రపతిగా ఉన్నటువంటి కేఆర్ నారాయణన్ తోటి ఒప్పించి సంతకాలు చేపించి సీల్ ముద్ర గుద్ది వర్గీకరణ అంశాన్ని 2000 సంవత్సరంలో అమలు చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో అమలు చేసిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు వర్గీకరణ అంశం కొనసాగడం జరిగింది. అప్పట్లో చాలామందికి ఎస్సీలకి కులాల దమాష ప్రకారంగా చాలామందికి ఉద్యోగాలు లబ్ధులు కూడా పొందడం జరిగింది. కానీ అయితే 2004 సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది వాళ్ళ సామాజిక వర్గం మా సోదరులు మాల సామాజిక వర్గం వాళ్ళని పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీల వర్గీకరణ అంశము అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, పార్లమెంట్లో బిల్లు పెడితేనే పార్లమెంట్ బిల్లు పాస్ అయితేనే పార్లమెంట్లో ఒప్పుకుంటేనే వర్గీకరణ అంశం చెల్లేదని చెప్పేసి ఒక సాంకేతిక లోపం చూపెట్టి దాన్ని సుప్రీంకోర్టుకి మా సోదరులైనటువంటి మాల సోదరులతో సుప్రీంకోర్టుకి వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ బిల్లు చాలా రోజులు జాప్యం జరగడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదు, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలా, పార్లమెంట్లో ఎంపీలు అందులో ఆమోదం పొందాలా, రాజముద్ర పొందాలని అప్పుడు తీర్మానం చేసింది. దాంతో జాప్యం జరగడం జరిగింది. జరిగిన తర్వాత మన రాష్ట్రంలోన రకరకాల రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది 2 రాష్ట్రాలుగా చీలిపోవడం జరిగింది. లాస్ట్కి ఏది ఏమైనా కూడా మాదిగల విషయాల్ని ఎస్సీల విషయాల్ని అర్థం చేసుకుని మరి అదే కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాం, కాంగ్రెస్ వాళ్ళు చుట్టూ తిరిగాము, వాళ్ళు చేస్తామని మభ్యపెట్టారు తప్పు చేయలేదు. మరి తర్వాత బీజేపీ వాళ్ళు చుట్టూ తిరిగాము, బీజేపీ వాళ్ళు కొన్ని రోజులు చేస్తామని చేయలేకపోయినారు. మరి వెంకయ్య నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు, చేయలేకపోయారు. లాస్ట్ చివరికి ఏది ఏమైనా మరి నరేంద్ర మోడీ గారు మా పిలిచిన సభకు మరి హైదరాబాద్లో పేరెంట్ గ్రౌండ్స్కి వచ్చి మా కష్టాలని బాధల్ని ఆయన అర్థం చేసుకుని ఆయన కూడా క్షుణ్ణంగా వడబట్టి 7 మంది ధర్మాసనాన్ని పెట్టి సుప్రీంకోర్టులో మరి కులాల దమాష ప్రకారం ఎస్సీల వర్గీకరణ చేసుకోవచ్చని ఆయన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో అదేవిధంగానే ఈరోజు ఏది ఏమైనా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు చేసిన క్రెడిట్ చంద్రబాబు నాయుడికే దక్కింది.
లాస్ట్ కూడా ఇద్దరు అధికారులకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే ఈ వర్గీకరణ అంశం పైన క్రెడిట్ దక్కిందని ఇన్ని సభాముఖలకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే